నా జీవితం గురించి పేపర్లో రాస్తారన్నమాట. వెరీ గుడ్. నా గొప్ప పబ్లిసిటీ అవుతుంది కదూ. విస్కీ తీసుకుంటారా? నో థ్యాంక్స్. నా గురించి చెప్పమంటారా? నేను నా ఆటతోనూ పాటతోనూ రోజు వేలకు వేలు సంపాదిస్తాను. చాలా ఖరీదైన జీవితం నాది. ఇంతకంటే ఏం కావాలి? ఆడదానికి అన్నిటికంటే విలువైనది మానాభిమానం. బహిరంగ 10 మంది ముందు సిగ్గు విడిచి ఆడటం చిన్నతనంగా లేదు? ఈ లోకంలో బ్రతకడానికి చాలా వదులుకోవాలి. ఆ నిర్ణయంతోనే నీ సిగ్గనేది వదిలేశాను. ఎక్స్క్యూజ్ మీ, బ్రతకడం కోసం ఆడది గౌరవాన్ని కూడా అమ్ముకోవాలంటారా? కొనేవాడున్నప్పుడు అమ్ముకోవడంలో తప్పే ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను నేనెప్పుడూ అమ్మేసుకున్నాను. ఓ, మరి ఆడదానికి ప్రాణం కంటే శీలమే ముఖ్యం అంటారు? ఎవరంటారు? ఆకలి తెలియని వాళ్ళు, పేదరికం చూడని వాళ్ళు, కష్టాలు లేని వాళ్ళు, కడుపు నుండి కథలు రాసేవాళ్ళు. నిజానికి ఈ లోకంలో ప్రాణం నిలబెట్టుకోవడం కోసం మనిషి ఏదైనా చేస్తాడు, దేన్నైనా వదులుకుంటాడు. ఒకప్పుడు ఏదో జరిగిపోయింది, ఇంకా జీవితం ఉంది. కనీసం ఇప్పుడైనా గౌరవంగా మర్యాదగా బ్రతకాలని ఎందుకు అనుకోరు? సాలెగూళ్ళలో చిక్కుకున్న ఈగకి, సాని బ్రతుకులో పడిన ఆడదానికి బయటపడే మార్గం లేదు మేడం. ఆలోచించాలే కానీ ప్రతిదానికి మార్గం అంటూ ఉంటుంది అని మీరు చెప్తారు. ఎందుకంటే ఈ చిక్కుల చీకట్లో మీరు చిక్కుకోలేదు కనుక. లోకంలో ఏది పాడైనా మళ్ళీ బాగుపరచొచ్చేమో కానీ ఆడది పాడైతే అది బాగుపడదు. ఒకవేళ బాగుపడాలనుకున్నా ఈ సంఘం, పరిస్థితులు, మనుషులు ఆమెని బాగుపడినవా. ఇలా తప్పనిసరిని చెప్పుకుంటూ బ్రతకడం కంటే చావడం మంచిదని నా అభిప్రాయం. నాకు డబ్బుందని, అందం ఉందని, ఈ జీవితం నాకు బాగుందని బ్రతకడం లేదు. పిరికిదాన్ని కనుక చావలేక బ్రతుకుతున్నాను. కాలిపోయే కొరివిలేక నన్ను నేనే తగలబెట్టుకుంటూ బ్రతుకుతున్నాను. నా అన్న వాళ్ళు లేకుండా, నాకున్న వాళ్ళకి కాకుండా చచ్చే ధైర్యం లేక బ్రతుకుతున్నాను. మేడం, నిజానికి నాకు చావాలనుంది. ఊరుకోండి రాజీ, ఏడవకండి. దయచేసి ఏడవకండి ప్లీజ్. ఏడుస్తున్నావే రాజీ? అమ్మాయి, నువ్వేమన్నా అన్నావు దాన్ని? అవును, ఇలా బ్రతకడం కంటే చావడం మంచిదన్నాను. నువ్వే పోతావే సలహాలు ఇవ్వడానికి? నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళి చావు. నేను ఒక ప్రెస్ రిపోర్టర్ని. ఓహో, మీ పేపర్ వాడు రాసే రాతలు చూసి మా బిజినెస్ అంతా దెబ్బతినిపోతుంది. ఆ రాతలు చూసే ఈ బొమ్మలని మా చేయి జారిపోతున్నాయి. అయితే నువ్వు ఆడవాళ్ళని అమ్ముకుని బ్రతికేవాడివే అన్నమాట. పళ్ళు గిళ్ళు రాలిపోతాయి. నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చింది కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇంకో మాట మాట్లాడావంటే నిన్ను దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. Get out!
మరో తార్పుడుగాడు హత్య చేయబడ్డాడు. వీళ్ళ హత్యల కార్యక్రమాలు ఎప్పటికి ముగుస్తాయో ఏమో. అయ్యా ఎడిటర్ గారు, నా ఉద్దేశంలో ఇది ఆరంభమేనండి. ఒకవేళ ఇది అమ్మాయిల కారణంగా వాళ్ళలో వాళ్ళకి జరిగే గొడవలేమో. ఇది ఇలాంటి గొడవ మాత్రం కాదండి. ఈ పింపుగాళ్ళని మర్డర్ చేయడానికి ఎవరో కంకణం కట్టుకుంటారు. కంకణమో కడియమో నాకు తెలియదు కానీ ఇంకో పింపుగాని హత్య చేస్తే చాలు, అందరూ కలిసి ఈ ఊళ్ళోంచి ఈ అండమాన్ దీవులకో వెళ్ళిపోవచ్చు. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి ఝాన్సీ? ఇలాంటి చావులు హత్యల గురించి ఆలోచించడం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఏది ఏమైనా ఒక విషయం అండి, ఇలాగ అమ్మాయిలు తరచి వెధవులు చప్పడం మీద చేయంగా పెట్టుకున్న ఆ పెద్ద మనిషి దొరికితే వారికి మాత్రం సన్మానం చేయాలనిపిస్తుంది. హే ఝాన్సీ. హలో విజయ్. సాయంకాలం నీకేం పని లేకపోతే మన ఇద్దరం కలిసి. సారీ విజయ్, నాకు అర్జెంట్గా ఇంటర్వ్యూ చేయాల్సిన పని ఉంది. ఝాన్సీ, నేను నీకు మాట చెప్తాను, నువ్వేం అనుకోకపోతే. ఏమిటది? నువ్వు నడిచే మార్గం చాలా ప్రమాదకరమైంది. అంటే? నువ్వు పేపర్లో ఎవరి గురించి రాస్తున్నావో వాళ్ళు సమాజంలో అపాయకరమైన వ్యక్తులు. అన్యాయం అక్రమం అంటూ నువ్వు దుర్మార్గాలను బట్టబయలు చేస్తూ రాస్తున్నావు. వాళ్ళు నీ మీద కక్షి కట్టి పగబట్టి నా ప్రాణాలు తీస్తారంటావు. నేను ఒక లక్ష్యాన్ని గమ్యాన్ని ఎంచుకున్నాను. ఆ లక్ష్యం కోసం నా ప్రాణాలనైనా తెగిస్తాను. అభిమానంతో నాకు ఇచ్చిన సలహాకి చాలా థ్యాంక్స్. బాయ్ విజయ్. నన్ను బయట పంపకండి సార్. నీకు ఇతను జామీన్ ఇచ్చాడు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అయ్యో నాకు ఈ జామీన్ సార్, నేను బయటకు వెళ్ళను సార్, నేను జైల్లోనే ఉంటాను సార్. ఆ మంగళకత్తి మర్రగాడు మొన్న మా వాడిని ఒకటి లేపేశాడు సార్. బయటికి వెళ్ళి వాడి కత్తికి బలైపోయే కంటే ఇక్కడ కడగడాలో ఉండడం మంచిది సార్. అయ్య బాబాయ్ సార్, సార్ వేళకింత ఫుడ్ పెడుతున్నారు సార్, లైఫ్ గ్యారెంటీ ఉంటుంది సార్. సార్ నన్ను బయటకు పంపకండి సార్, మీకు దండం పెడతాను సార్, నేను ఈ కడగడాలో ఉంటాను సార్. నాకే గాని అధికారం ఉంటే ఇలాంటి వాళ్ళం లాకప్లో కాదురా, నడి రోడ్డు మీద ఉరి తీసేవాడిని. కానీ అందుకు చట్టం ఒప్పుకోదు. బయట బయట పంపొద్దు బాబు, బలైపోతాడు బాబు. బాబు ఏమిటా చప్పుడు? ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు. చప్పుడు కాదయ్యా, వణుకుడు. నీ దట్లో కూడా మంగళగిత్త కనబడుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందని క్షణక్షణం భయపడి చూస్తున్నాం. సైలెన్స్. మనం ఇక్కడ సమావేశమైంది భయపడి చావటానికి కాదు, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో ఆలోచించటానికి. ఆలోచిస్తూ కూర్చుంటే మనం అంతా అయిపోతాం. నాకు అనుమానం, మనలోనే ఎవడో దొంగ నా కొడుకుండి పని చేయిస్తున్నాడేమోనని. నోర్మయ్, ఇలాంటి ఆలోచనలే కులానికి ముసలం అంటారు. ఇలాంటప్పుడు కలిసికట్టుగా ఉండకపోతే మనం ఏం చేయలేం. ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏమిటంటే, ఆ హంతకుడిని పట్టుకుని ఉరి తీసేంత వరకు మనం ఈ వృత్తిని ఆపివేయడం మంచిది. మీకే సార్ బ్రాకెట్లు, సారాయి కొట్లు, 1,00,000 బిజినెస్లు ఉన్నాయి, అందుకని వృత్తి మానేద్దామంటున్నారు. మాకున్నది ఇది ఒకటే. ఆ హంతకుడు భయపడితే మా ఫుడ్ బ్రతికుంటే బలుసాగు తినచ్చు. నీకంతగా ఫుడ్డే ముఖ్యం అనుకుంటే చావుకు సిద్ధపడి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అవును, ప్రెసిడెంట్ గా చెప్పిందే ఖాయం. కొన్నాళ్ళు బిజినెస్ మానేద్దాం. మానేద్దాం. మీ కర్మ. గుడ్ బై. హలో, మీరెవరు? కృష్ణమూర్తి గారా? కృష్ణమూర్తి గారు, మీకు ఫోన్ వచ్చింది. హలో, ఎవరు?
మంగినప్పుడు మేనడు బాబు గారా? నమస్కారం సార్. సిలకలలో గిలకలలో వ్యాపారం మానేశాం సార్. ఎలా బతుకుతాం అంటారా? హరికథలో బుర్రకథలు సేపు బతుకుతాం. పెట్టండి బాబు ఫోను.